బైజూస్ కంటెంట్ ట్యాబులపై ఈనాడు రామోజీరావు తన పత్రికలో అశుద్ధమైన రాతలు రాశారని ఏపీడబ్ల్యూఐడిసి ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ వినూత్నమైన విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మీద కడుపు మంటతో రామోజీ విషయం చిమ్ముతున్నారన్నారు. తాడేపల్లిని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం విలేకరులతో మాట్లాడారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఏ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తానో చెప్పను, ఏ పద్ధతిని అనుసరించి అభ్యర్థులు ఎంపిక చేస్తానని ముందే చెప్పనని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. సరైన సమయంలో సరైన వారిని ఎంపిక చేస్తానన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 150 మంది అభ్యర్థులు మార్చిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవదన్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. టీడీపీతో సయోధ్యతో ఉండేవారికే టిక్కెట్లు, టీడీపీతో సయోధ్యతో ప్రయాణం చేసే వారికే టిక్కెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు టికెట్ ఆశించేవారు వ్యక్తిగతంగా 10,000 నుంచి 15,000 ఓట్ల వరకు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానది వాస్తవం కాదని, ఎన్నికల కమిషన్ 40 లక్షలు ఖర్చు చేయవచ్చని చెబుతుంటే తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎలా చెప్తానని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఉదారత్తో కొంతమందికి పార్టీ టికెట్ ఇచ్చాం, ఈసారి అలా జరగదు, గట్టి నేతలకై టికెట్లు ఇస్తాం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండే ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉండక తప్పదని చెప్పారు. తాను బీజేపీతో కలిశానని తాను ముస్లింలు నమ్మడం లేదన్నారు. నేను బీజేపీతో ఉన్న మీ వైపు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి అన్నారు అన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే